తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రదాత కేసీఆర్ అని మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు ఎందటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుమల నరసింహం ఆసుపత్రిలో పనులు పంపించేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచారన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సెస్ డైరెక్టర్లు, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్, మాజీ పట్టణాధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మహిళా నాయకురాళ్లు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంసీ వైస్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శివకేశంలో ఆలయంలో పూజ చేసి ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకున్నాం. మరియు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మా మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు ఇక్కడ మన తిరుమల నర్సింగ్ హాస్పిటల్లో మన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో కష్టపడి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ ప్రజానికాన్ని, యావత్ సమాజాన్ని ఒక్క తాటిపై హింస లేకుండా, హింసకు తావు లేకుండా ఒక్క తావుపై నడిపించి కేంద్రంను రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ వారి యొక్క జన్మదినం సందర్భంగా అందరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఆ భగవంతుని వేడుకొని దేవుని దగ్గర పూజలు చేసి ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గారు ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఈ తెలంగాణ ప్రజలకు లాభమైందని ఆ భగవంతుని ప్రార్థించి వారి యొక్క తెలంగాణ తల్లి దగ్గర వారి యొక్క సంబరాలు చేసుకొని ఇవాళ తిరుమల నర్సింగ్ హోమ్లో ఒక ప్రత్యేకమైంది. కేసీఆర్ గారికి తిరుమల నర్సింగ్ హోమ్ ప్రత్యేకమైంది ఏంటంటే కేసీఆర్ గారే ఈ నర్సింగ్ హోమ్ను 1985లో ప్రారంభించారు. ఇవాళ కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన నర్సింగ్ హోమ్లో మేము అందరం ఇక్కడ ఉన్న పేషెంట్లకు వారికి కొన్ని పండ్లు ఫలాలు అందించడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరావు గారు కూడా పూర్తి స్థాయిలో సేవ చేస్తున్నారు. ఇవాళ వారి హాస్పిటల్లో మేము అందరం కూడా వచ్చి ఇలా పేషెంట్లకు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యం, ముస్తాబాద్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శివకేశవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మళ్ళీ కొద్ది రోజుల్లోనే పూర్వ తెలంగాణకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా వారు ముందు నడుస్తూ వారి వెంటే ఈ తెలంగాణ ప్రజలు ఉంటారని తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రదాత, తెలంగాణ సాధించినటువంటి మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేయడం, అలాగే వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడము, వారు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పేసి ఆ గుళ్ళల్లో కూడా పూజలు చేయడం జరిగింది. వారు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ రాబో కాలంలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి వారి సేవలు ఎంతో అవసరం ఉన్నాయి కాబట్టి వారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.